అదే సడన్ గా ఉంచుకున్నాడు ఇట్లా చేస్తారు నాకు ఇందుకే రాబుద్ది. వంశీ నయనతార చైల్డ్హుడ్ క్రష్ ఎవరు? సెలబ్రిటీ చైల్డ్హుడ్ క్రష్ ఏంటి? అది ఫ్రైడ్ రైస్ లో పెరుగు కుర్కురే మీ ఫస్ట్ కిస్ డేట్? మీ లవ్ లో ఏమైనా తను ఇలా ఉంటే మార్చుకోవాలి, అది మార్చుకోవాలనుకుంటే ఏం మార్చాలి అనుకుంటారు మీరు? చెప్పులు వేసుకొని పిచ్చోని తీరు తిండి లేక అది లేక నడిచి అట్లా చాలా కష్టపడ్డాడు. రూమ్ లేక మెట్రో కింద ఉండేటోడు, వర్షం వచ్చినా సరే వాడు మెట్రో కింద వండుకుండు, తిండి లేక మస్తు సఫర్ అయిండు. నేను అసలు నార్మల్గా అయితే యూట్యూబ్కి వచ్చింది ఎడిటింగ్ చేయడానికి వచ్చిన. నేను ఏదైనా స్టాండ్ తీసుకున్నా అంటే దీంతో వీడియోలు చేయడమే. ఇంకా ఆ టైంలో ఇంకా కిరాణా షాప్ లో పనిచేసేవాడిని, క్యాన్ లేదు వాటర్ క్యాన్ వేసుకుంటా. ఆమె కోసమా? ఇన్ కేస్ మీ పార్ట్నర్స్ కానీ మీకు తెలియకుండా చీట్ చేస్తే మీ రియాక్షన్స్ ఏంటి? అరే మావా, అరే రారా, అరే కొత్త మూసుకొని కూర్చోరా పూక్క. కిషోర్ ఏం చేసిన వేటే? మీ ఇద్దరు కపుల్స్ ప్రెసెంట్ ఈ ప్రొఫెషన్లోకి వచ్చి ఉండకపోయి ఉంటే మీ సిచ్యువేషన్ ఏంటి? జబర్దస్త్కి వెళ్ళాను, ప్రతి ఒక్కరు ఏం చేస్తా ఆడికి వెళ్ళిన వెంటనే స్టేజ్ ఎక్కిన వెంటనే అంటారు సార్ ఇప్పుడు ఎక్కుతావు నువ్వు స్టేజ్ ఎక్కిన వెంటనే అప్పుడు పక్కన కూర్చో. దేవుడి దయ వల్ల శ్రీనరసింహ దయ వల్ల మంచిగా ఉన్నాం మేము. ఆమె చెప్పిందే నేను చేసిన. నయనతార పుక్కడకు దొరుకుతుంది కదా అందరికి. నయనతార పుక్కట్ల కాదు, అసలు పైసలు ఇచ్చినా సరే నయనతార వేస్ట్ అనే అంటా నేను ఎప్పుడైనా. నిజం చెప్తున్నా, పైసలు ఇచ్చి దానికి ఎవరు అమ్మినా సరే తీసుకోకండి గైస్, నిజం చెప్తున్నా. అదే వస్తువు ఆ వస్తువు అయి నమ్మడానికి నాకు అర్థం కావట్లేదు. వస్తువు అయినా ఏందైనా అర్థమవుతుందా? అరే ఫస్ట్ డిలీట్ చేయమని చెప్పు. చూడండి టైం ఎంత అవుతుంది? 12 అవుతుంది. వస్తే నిజంగా 12 అవుతుంది. ఏందే మనం ఇంటికి వెళ్ళి ఎప్పుడు లాగా లాగు నా పిల్ల లాగ్ కాదు. పొద్దున్న తేడిపోయినావు. సినిమా పోతే నాకు ఎందుకు చెప్పాలి? ఆ పక్క రూమ్ లో శ్రీ అని ఉండే పిలుచుకురాబు. వద్దు అడిగిరు, ఫోన్ చేసి మరి అడిగిరలే. అంటే మాకే అడగలేవు కదా నువ్వు. నేను అడగతా, నేను మా పిల్లని నేను తీసుకోవద్దా, నీతో నాకేం సంబంధం? నేను తీసుకెళ్తా. నన్ను అడిగింది శ్రీ, వంశీ కాదు శ్రీ. అడగమని చెప్పింది నేను. నాతో వదిలేండి, మేము లవర్స్ మేము పోతాం. మేము అడగం, మేము ఫోర్స్ కూడా మేము చెయ్యం. ఓకే, మేము ఫ్యామిలీ కదా. ఎవరెవరు? లవర్స్ కాదు అయితే. అట్లా కాదు, బొమ్మ ఏదో అన్నదాగు ఏమన్నా లవర్స్ మీరు? లేదే ఉంచుకున్నాడు. అవునా? బాగా ఉంచుకుంటాం అమ్మ, అట్లా తప్పుగా అనుకోకు. అదే సడన్ గా ఉంచుకున్నాడు. ఇట్లా చేస్తారు నాకు ఇందుకే రాబుద్ది. మీరు కూడా చేసుకోండి. గైస్ అట్లా ఇట్లా వస్తాం. అట్లా వస్తారు. ఏడికి దుబాయ్ పోయి వస్తారా? ఆన్ కెమెరాలో చేయరంట, ఆఫ్ కెమెరాలో చేస్తారంట. ఇక్కడ ఏమేం చేసినావు చెప్పవా ప్లీజ్? అన్ని ఏ టు జెడ్ అంట. ఒక్కసారి ఏంటి అసలు కొట్టుకుంటున్నారు? ఒకరి కోసం ఒకరికి అంత తెలుసా ఏంటి? తెలుసు మా లవర్లు మన మా నీ గురించి ఎవరికి తెలియదు. నా కోసం ఎలాగో తెలియదు, నేను నీ కోసం మాట్లాడుతున్నాను. మా వాడు అర్థమవుతుంది. ఎన్ని ఇయర్స్ నుంచి అమ్మా? 4 సంవత్సరాలు. 4 సంవత్సరాల నుంచా? అరే
సరే అయితే ఇప్పుడు మీది ఎన్ని ఇయర్స్ రిలేషన్షిప్? మాది 3.5 years. ఈ బొమ్మకి ఇయర్స్ కూడా గుర్తులేదంట. అరే వంశీ మనది ఎన్ని ఇయర్స్ రా అని చెప్తుంది. నాకు గుర్తుండే కానీ వంశీ నేను టెస్ట్ చేసింది నన్ను. అసలైన డౌట్ ఇప్పుడు నాకు స్టార్ట్ అయింది. వీళ్ళేమొచ్చి మన ఎన్ని ఇయర్స్ రిలేషన్షిప్, వాళ్ళేమొచ్చి గుర్తులేదా మమ్మ అంట. నాకు గుర్తుంది 4 years. ఓకే ఓకే ఇప్పుడు అది నాకు క్లారిటీ. 3.5 years. ఇప్పుడే నాకు గుర్తుంది 3 years. ఇప్పుడు 3.5 years. సో గైస్ మనం ఇదైతే పట్టుకొని గట్టిగా వెళ్ళి క్వశ్చన్స్ అడుగుదాం. ఓకే మీకోసం మీకు ఎంత తెలుసో మాది ఎన్ని ఇయర్స్ లో అడగవా? చెప్పమ్మా బొమ్మ మీది ఎన్ని ఇయర్స్ లో? డాల్, బార్బీ డాల్. అడుగు మళ్ళీ. ఎన్ని ఇయర్స్ రిలేషన్షిప్? చెప్పరా నువ్వు చెప్పు. అబ్బా ప్లీజ్. సరే అమ్మా ఈ ఒక క్వశ్చన్ ఈ ఒక దాంతో నడుచుకొని వెళ్ళిపోదు కానీ ఓకే ఇప్పుడు అడుగుతా. చిన్న చిన్న క్వశ్చన్స్ గైస్, బట్ చిన్న క్వశ్చన్సే. నువ్వే చెప్పాలి. నువ్వే చెప్పు గైస్. పక్క చిన్న క్వశ్చన్స్, బట్ ఈ చిన్న క్వశ్చన్సే పెద్దగా ఎఫెక్ట్ అవుతాయి. ఓకే ఒకరొకరు చెప్పుకోకూడదు. వంశీ నయనతార చైల్డ్హుడ్ క్రష్ ఎవరు? యాక్ట్రెస్, సెలబ్రిటీ క్రష్. చెప్పరా. ఐ మీన్ యాక్ట్రెస్ లైక్ ఐ మీన్ సారీ నాకు అసలు నయనతార సెలబ్రిటీ క్రష్ ఎవరు? వంశీ. నీ చైల్డ్హుడ్ క్రష్? నీ చైల్డ్హుడ్ లో విజయ్ దేవరకొండ కూడా ఉన్నాడా? సినిమాలే చూడలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. మరి నీకు ఎట్లా విజయ్ దేవరకొండ ఇష్టం? నీకు ఆయనకి ఎట్లా తెలుసు? ఫస్ట్ థింగ్ చైల్డ్హుడ్ అంటే ఇప్పుడు అదే చిన్నపాటి లైక్ 10 years 11 years 12 years. అసలు అప్పుడు మా ఇంట్లో టీవీ పెట్టలేదు. అలోవే ఉండకపోతుంది. ఓకే ఇప్పుడు వంశీ సెలబ్రిటీ క్రష్ ఎవరు చిన్నప్పుడు? చైల్డ్హుడ్ వాళ్ళ డాడీ. ఎవరు? అబ్జర్వ్ చేసినావా? ఏంటి నువ్వు మా మీద అయితే కండ్లిట్లో పెడతావు లప్పల్ లెక్క కప్పల్ లెక్క. చెప్పండి అమ్మా. మారిపోతే ఓకే సెలబ్రిటీ క్రష్ ఎవరు వంశీకి? వాళ్ళ డాడీ. ఆహా బానే. నెక్స్ట్ అలుగు పెళ్ళి అవుతుంది అని చెప్పి ముందే మా మామయ్య. ఆహా ఓకే సేమ్ క్వశ్చన్. వాళ్ళు ఇప్పుడే ఆన్సర్లు చెప్పేసి లేదు చెప్పుకో. అలా చెప్పుకోకూడదు. దూరంగా కూర్చోండి. ఇట్లా పెట్టుకుంటా. నాని అన్న చైల్డ్హుడ్ క్రష్ ఎవరు? సెలబ్రిటీ చైల్డ్హుడ్ క్రష్. కెమెరా మళ్ళీ రివైవ్ చేయరా తొండిగా. నేను ఒప్పుకొని చీట్. నాకు తెలుసు ఆయనకి ఏదో ఓకే థ్యాంక్స్ అన్నా అది విన్నది అంతే. ఇది అంతే అర్థమైందా? కెమెరా రివైవ్ చేసుకొని చూసుకోండి. ఓకే నాని అన్న మీరు చెప్పండి. ఇందు చిన్నప్పుడు చెప్పు. అది మొన్న కూడా చూసిన. ఏంటి అది? అదే మొన్న అదే కదా. అదే త్రిష. ఆహా గైస్ ఓకే ఇప్పుడు నెక్స్ట్. ఇప్పుడైతే ఫస్ట్ మీరే చెప్పాలి. ఇందుది వియర్డ్ ఫుడ్ కాంబినేషన్ ఏంటి? వియర్డ్ ఫుడ్ కాంబినేషన్ అంటే విచిత్రమైన వెరైటీ అయిన ఫుడ్ కాంబినేషన్ ఏంటి? ఈ పిల్ల ఏమంటారు కూరలో ఏవో పెరిగేసుకొని అన్ని రకాలు వేసుకొని అసలు పెరిగేది నాకు తెలుసా? నేను నిజం చెప్తున్నా పెరిగేది గురించి వాళ్ళకి ఏం తెలియదు. సరే ఇంకోటి చెప్పిన విచిత్ర అన్నంలో మా కుడుకులేని వాళ్ళు ఇప్పుడు పప్పడా వేసుకుంటారు. ఇప్పుడు అట్ట కాదు మిక్చర్ ఏదంటే అది పిల్ల అంచుకొనే తినదు. పప్పు వండినా సరే నైని ఏమైనా నేను అంచుకోవడానికి అప్పడానికి ఇప్పడాలి ఏమైనా తింటానా నేను? వస్తే నీకు అడగడానికి నువ్వు వినడానికైనా నీకు సిగ్గు ఉండాలి. వినడానికి నాకు సిగ్గు కాదు, మీ వాళ్ళకి ఎంత తెలియాలి. సరే ఇప్పుడు నాని అన్న వియర్డ్ ఫుడ్ ఐటమ్ ఏంటో చెప్పు. చెప్తాను. ఫ్రైడ్ రైస్ లా పెరుగేసుకొని తింటాడు. ఇంకా కుర్కురేలు ఉంటాయి చూడు అవి వేసుకొని తింటాడు. ఫ్రైడ్ రైస్ లో పెరుగు కుర్కురేలు ఫ్రైడ్ రైస్ ఇగో నేను చూడలే. నేను ఫస్ట్
నేను చూసిన కాబట్టి నేను చీ అనుకుని నాకే వామిటింగ్ వచ్చింది. అది వాడికి అడుగు. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ బిర్యానీ టైప్ మసాలా ఓకే పెరుగు అంటే నేను అగ్రీ చేస్తా, కానీ దాంట్లో కుర్కురేలు చిప్స్ అవన్నీ తింటారంటే ఎట్లుంటుంది? అందుకే అది వియర్డ్ అయిందిలే. వంశీది వియర్డ్ ఫుడ్ కాంబినేషన్ ఏంటో చెప్పు. వంశీకి వియర్డ్ ఫుడ్ దా తింటావురా? తింటావు. బనానా చింత లెంపచి ఏమంటారు ట్యూమరిక్ చింతపండు ఇంకా పసుపు కాదు. టర్మరిక్ అని ఎందుకు అన్నారు? టర్మరిక్ టామరిన్. ఓకే ఓకే. బనానా ఉంటుందా, చింతపండుది గుర్తులేదు. ఇప్పుడు చింతపండు పప్పులో పిసుకుతారు, అట్లా కాదు, అది సాస్ లెక్క ఉంటది కదా. సో బనానా అందులో అద్దుకొని తింటాడు. కరెక్టే కదా. ఇప్పుడు 9 ఇది చెప్పరు. వరస్ట్ ఉంటది. ఏందుంటది చాక్లెట్లు కలుపుకున్నాడు, ఐస్ క్రీమ్ లలో చాక్లెట్ కలుపుకున్నాడు. గైస్ ఇప్పుడు నేను ఏ క్వశ్చన్ రైస్ లో చెప్తాను. వెనిలా ఐస్ క్రీమ్ లో రైస్ కలుపుకొని తిను, పరమాన్నం లెక్క ఉంటది. ఏ అన్నం వద్దమ్మా, పరమాన్నం అంట. అయినా ఇప్పుడు గైస్ వీళ్ళు చాలా లాగ్ చేస్తున్నారు. ఏ క్వశ్చన్ అడిగినా సింగిల్ వర్డ్ లో ఆన్సర్ చేయాలి, నో లాగ్. ఓకే ఇప్పుడు 9 ఇది ఫేవరెట్. ఇప్పుడు కరెంట్లీ ఇన్ఫ్లుయెన్సర్ క్రష్ ఎవరు? సింగిల్ వర్డ్ చెప్పురా ఫాస్ట్ గా. నాకు చెప్పాలా వాడు చెప్పాలా? ఇప్పుడు నీ ఇన్ఫ్లుయెన్సర్ క్రష్ ఎవరు? నేను చెప్పాలా వాడు చెప్పాలా? తనకి చెప్పు. ఎవరు లేరు నీకు? చెప్పొచ్చు కదా, మీరు ఎలాగో ఇన్ఫ్లుయెన్సర్ కదా. ఫేవరెట్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు లేరు, వంశీ కూడా ఎవరు లేరు. మొన్న ఒక వీడియో చూపించినా కదా ఇన్స్టాగ్రామ్ లో, ఒక తెల్ల అబ్బాయి వచ్చింది అనుకని చూపిస్తే నేను వంశీకే డైరెక్ట్ చెప్తా. బీబీకే పోదాం అయితే, సరేనా? సరే ఇప్పుడు నాని అన్న చెప్పు. అన్న మీ ఫేవరెట్ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరు? ఐ మీన్ హిందూ ఫేవరెట్ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరు? నాకు ఫేవరెట్ ఇన్ఫ్లుయెన్సర్ ఉంది. ఎవరు? దీప్తి సునైనా. అబ్బాయా? ఈ పిల్లట తెలుసా, మంచి ఒక అబ్బాయి మంచి రిలేషన్ చుట్టుపైకి ఎగిరింది అనుకో, మమ్మా ఇష్టాడే వాడు. నాకు ఇష్టమని నేను చెప్పలే, మమ్మ ఈ రీల్ బాగుంది కదా, ఎడిటింగ్ బాగుంది కదా అనుకోని నేను చెప్తా. నాని ఏం చేస్తాడు, స్పాట్ లో అబ్బాయి అకౌంట్ హ్యాక్ చేసి మరి మొత్తం బ్లాక్ చేపిస్తాడు. ఆడు కింది ఎట్లా నిన్నా అన్ని చూసిండు. చాలా రచ్చరచ్చ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్. ఇద్దరు వినండి, ఇద్దరు లవర్స్ వినండి. వీళ్ళు రొమాన్స్ తట్టుకోలేను గైస్. వెళ్ళిపో. ఇప్పుడు ఏంటంటే వెళ్ళిపోనా? వెళ్ళిపో బ్రో, కట్టేసుకోండి బ్రో, వీళ్ళతో పడలేకపోతున్నాం. ఉంచండి బ్రో, ఉంచండి. ఓకే గైస్, మీ లవ్ కి తెలియకుండా తన వాలెట్ నుంచి అమౌంట్ ఎప్పుడైనా కొట్టేశారా? నాని మసాలా తీసుకున్నాడు, నిజం చెప్పేస్తున్నా, గర్వంగా చెప్తా. అది కూడా అయ్యా నా జోబులో కస్టమర్ పరిస్థితి కోసం 10,000 నెలకి ఇంటికి సామాన్ బియ్యం బియ్యం ఇది నేను చెప్పినా అనుకో ఇజ్జత్ పోతుంది. చెప్పు, మర్యాదకు చెప్పు. ఏం చెప్పేది? చెప్పు. అదేముంది, ఒకసారి ఇప్పుడు డబ్బులు 10,000 తీసుకుండే. వీళ్ళిద్దరు ఏదో ముచ్చట నడుస్తుంది. ఇట్లా బిహేవ్ చేస్తారు వీళ్ళు చేపల మార్కెట్ లెక్క. కాదు, ఒకసారి మా వాడు నా కాలు కూడా పట్టుకుంది. అయితే మేమంతా కింద జార్నీయలేదు. మా వాడు ఏదో కారు నేను చెప్పాలా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వంశీ వ్యాలెట్ మెయింటైన్ చేయడు. పాకెట్ అయినా సరే, ఏదైనా ఫోన్ పే నా పైసలు ఉన్నాయి. ఓకే గైస్, మీ ఫస్ట్ కిస్ డేట్? పెళ్లితో కాదు, ఇంకట సోమన రోజు అట్ట ఏమో గుర్తుంచుకోవాలి కదా. గుర్తుపెట్టుకోవాలి మరి. ఫస్ట్ చేసిందో
గైస్ ఎంతమంది ఉన్నారు ఏంటి అలా చూసి లెక్కలేసుకుంటున్నారు. ముద్దు పెట్టుకుంటాం. లవ్ స్టార్టింగ్ లో కొత్తగా ఉంటది కాబట్టి అప్పుడే ముద్దు పెట్టుకోరు. అది అసలు లవ్ స్టార్టింగ్ లో మేము ముద్దే పెట్టుకోలేం. మేము అసలు మా లవ్ పెట్టుకుంటాను. మాట్లాడుకుంటాం నీకేమవుతుంది. అరే వీడియో చేస్తున్నాం రా దాని గురించి డిస్కషన్ ఏం ఆడకూడదు. అది సరేనా చెప్పండి మీరు. ఏమో నాకు చెప్పిరా నన్ను అడుగుతున్నా. మేమైతే పాస్. నాకు రావట్లేదు. వాళ్ళకి ఐడియా లేదంట. మేము అసలు ముద్దు పెట్టుకోలేదు. నిజాలు చెప్పట్లేదు కానీ నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. మీ లవ్ లో ఏమైనా తను ఇలా ఉంటే మార్చుకోవాలి అది మార్చుకోవాలనుకుంటే ఏం మార్చాలి అనుకుంటారు మీరు? వాడు తాగుతాడు కాబట్టి అది ఒకటి మార్చాలి. మార్చేసిండు, అది మారిపోయిండు కూడా. అది నాకు చాలు. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అంతే. ఏం మార్చుకోవాలనుకుంటావు? ఏం మార్చొద్దు, అన్ని ఉంచాలంటావా? అన్ని ఉంచాలి. ఆహా ఇది పిచ్చిదానిలా ఉంటే బాగుండు అనుకుంటా కానీ పిచ్చిదానిలా ఉండదు. అది ఒకటే మార్చాలి. ఓకే పిచ్చిదా నన్ను మొన్న తిట్టినా అందుకే అంటున్నాను మారాలని. ఓకే ఏదో గైస్ మీ లవ్ ఈ ప్రొఫెషన్ కి రాకముందు ఎంత హార్డ్ వర్క్ చేశారో అదే హార్డ్ వర్క్ ఎక్కడ వర్క్ చేశారో తెలియాలి. ఫస్ట్ ఒకరి కోసం ఒకరు చెప్పుకోవాలి. ఫస్ట్ వాళ్ళకి ఎన్నిసార్లు మా ముందే వాళ్ళకి చౌటి విన్నావా లేదా? మనం ఇక్కడికి రాకముందు నేనైతే మస్తు చోట్ల చేసిన. మూవీస్ లో వర్క్ చేసిన, గుళ్ళో మా డాడీ జాబ్ చేసిన. నేను అడిగింది మీకోసం మీరు చెప్పుకోవడం కాదు, మీ లవ్ మీకోసం చెప్పాలి. చెప్పండి నేను చెప్పాలా వాడి గురించి? వాడు డిపార్ట్మెంట్ కోసమే అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ కోసమే చాలా తిరిగిండు. చెప్పులు అరిగేంత వరకు తిరిగిండు. మెట్రో స్టేషన్స్ కింద ఈవెన్ అంటే ట్రావెల్ చేయొచ్చు బైక్ మీద. దానికి డబ్బులు లేకున్నా చెప్పులు వేసుకొని పిచ్చోని తీరు తిండి లేక అది లేక నడిచి అట్లా చాలా కష్టపడ్డాడు. నైని ఏం చేయాలి? డైరెక్ట్ ఇవ్వడే కదరే జాబ్ చేసిందా? అవును జాబ్ చేసింది చెప్పరా? దీని ముందు టెలికాలర్ జాబ్ చేసింది. ఏం చేయాలి? డైరెక్ట్ డ్యూటీ అంట. నేను అది చెప్పాలి. టెలికాలర్ ఎందుకు చెప్పడం అని అంటే రెండు సిమిలర్ కదా, సేమ్ టైమ్ లో స్టార్ట్ అయినా అట్లా. నేను యూట్యూబ్ కి రాకన ముందు టెలికాలింగ్ జాబ్ అమీర్పేట్. ఇప్పుడు ఆర్ఎస్ బ్రదర్స్. మీరు చెప్పండి అమ్మా. ఫస్ట్ ఎవరికి? అమ్మాయికే నాకా? అమ్మాయి మీకోసం చెప్పాలి, మీరు అమ్మాయి కోసం చెప్పాలి. అమ్మాయి చెప్పమ్మాయి. అంటే షూటింగ్ చెప్పు పర్లేదు. అందుకే ఇట్లా చూడకుండా చెప్పడానికి కష్టపడ్డారు మీరు, నాకు తెలుసు. నిజంగా కష్టపడ్డారు కానీ ఆడ పాపం. ఎట్లా అంటే షూటింగ్స్కి వెళ్ళేటప్పుడు నాని చాలా కష్టపడేటోడు అనమాట. పాపం మెట్రో కింద ఉండేటోడు. నేను లవ్ స్టార్టింగ్ అయినప్పుడైతే రూమ్ లేక మెట్రో కింద ఉండేటోడు. వర్షం వచ్చినా సరే వాడు మెట్రో కింద వండుకుండు, తిండి లేక మస్తు సఫర్ అయిండు. అట్లనే వాడు ఫోన్ ఉంటుంది కదా, ఐఫోన్ 11, అది తాకట్లో పెట్టి మరి రూమ్ తీసుకొని ఫుడ్ తిని ఒక ఎవరు సనా హెల్ప్ చేసింది పాపం, చాలా హెల్ప్ చేసింది వీడికి. అయితే మెయిన్ పాయింట్ ఏంటంటే ఫోన్ రూమ్ కోసం పెట్టలేదు, నా ఫుడ్ కోసం చెప్పని వేరే వాళ్ళు అప్పు తీసుకుంటే వాళ్ళు వడ్డీ వేసి 11,000 చేస్తారు. ఒక మెట్రో స్టేషన్ కింద నన్ను పట్టుకొని చొక్కాయి పట్టుకొని కొట్టడానికి అని చెప్పని వేరే దగ్గర తీసుకెళ్ళిపోతారు. అంటే ఫోన్ ఇప్పుడు నాకు డబ్బులు ఇస్తేనే ఇస్తామని చెప్పని. అప్పటికి సనా కాల్ చేస్తే సనా వచ్చి ఇంకా ఫోన్ కుదో పెట్టిపించి, ఇంకా అమ్మాయి కూడా ఇప్పుడు మనీ వచ్చేది కాదు, తను కూడా వేరే ఛానల్ వర్క్ చేసేది అప్పుడు. సో వాళ్ళ ఛానల్ ద్వారా ఆ ఫోన్ కుదో పెట్టిపిస్తే అప్పుడు ఆ కుదో డబ్బులతో కొంచెం అట్లా చిన్న చిన్నగా ఏజెంట్ లా చిన్న చూడాల్సిన షూటింగ్ తీసుకెళ్తా. ఫస్ట్ చెప్పులు ఆ టైం నాకు దసరా పోయింది, దసరా టైం అప్పుడు. దసరాకి టెంపుల్ కి వెళ్ళేటప్పుడు బయట గుడి బయట చెప్పులు వదిలేస్తారు. అది కాదమ్మా నాయన, దసరా టైంలో నార్మల్ గా ఇప్పుడు పాత చెప్పులు ఏం చేస్తారు, చెప్పులు షాప్ బయట మామూలుగా బయట పడేస్తారు, వాడేసి బయట పడేస్తారు. అయితే నేను ఏం చేస్తాను, నడుచుకుంటూ వెళ్తా ఉంటే ఇంకా ఆ టైంలో నాకు రూమ్ లేదు, రోడ్ మీదకి వెళ్తే ఇంకేదో ఒక 10 రూపాయలు చికెన్ ఫుడ్ తిన్నా చెప్పని అటు నడుచుకుంటా గడ్డ మీద ఎక్కుతా ఉన్నా. అక్కడ చెప్పుల షాప్ ముందు బయట చెప్పులన్నీ పడేస్తున్నారు. సో నా సైజ్కి ఇంకేం చెప్పులు అయినప్పుడు ఏం చేస్తాం మనం, ఇంకా చెప్పులన్నీ వేరుకొని చూసి ఏ సైజ్ అంటే బ్లాక్ కలర్ చెప్పులు ఇంకా గుర్తుంది. ఆ చెప్పులు వేసుకొని పొద్దున్న షూటింగ్ వెళ్తా, 300 వస్తుంది. ఆ 300 100 రూపాయలు ఫ్రైడ్ రైస్ 200 మళ్ళీ అట్టు పెట్టుకొని ఇంకా డైలీ అట్ట. ఏమేం చేసేది
అంటే నాకు వచ్చిన కొత్తలో ఫస్ట్ అంటే ఇందుకు కూడా నాకు షూటింగ్లో పరిచయం కాబట్టి వచ్చేది 400. ఆ 400లో 300 మళ్ళీ రేపిస్తా ఉంటాడు, ఎందుకంటే రేపు షూటింగ్ రావాలని చెప్పని. దాని ముందు కుర్కురే ఫ్యాక్టరీలో 6,000 పనిచేసేది. ఎక్కడ మూసాపేటలోనే కుర్కురే ఫ్యాక్టరీలో 6,000 పనిచేసేది. ఆ 6,000లో 5,000 ఇంట్లో ఇచ్చేసేది, 5,500 ఇంట్లో ఇచ్చేసేది, 500 ఆ పిల్ల ఖర్చులకి నెల మొత్తం పెట్టుకునేది. మీ ఇద్దరు కపుల్స్ ప్రెసెంట్ ఈ ప్రొఫెషన్లోకి వచ్చి ఉండకపోయి ఉంటే మీ సిచ్యువేషన్ ఏంటి? వచ్చి ఉండకపోయి ఉంటే మీ సిచ్యువేషన్స్ అంత మరి దీనంగా ఏమి ఉండంలే, ఏదో ఒక జాబ్ చేస్తూ అయినా చెప్పినా కదా కుర్కురే ఫ్యాక్టరీ అనుకున్నా అదే 6,000 అదే 7,000 అట్లా మేము జాబ్ చేసుకునేటోళ్ళం. నేనైతే ఏం తెలుసా, ఒకవేళ ఇదే టీం రాబోయి ఉంటే వాళ్ళు కాలు దగ్గరబడి అన్న నాకు ఛాన్స్ అన్న నాకు ఛాన్స్ జబర్దస్త్కి వెళ్ళాను. ప్రతి ఒక్కరు ఏం చేస్తా ఆడికి వెళ్ళిన వెంటనే స్టేజ్ ఎక్కిన వెంటనే అంటారు తెలుసా, ఇప్పుడు ఎక్కుతావు నువ్వు స్టేజ్ ఎక్కిన వెంటనే తమ్ముడు పక్కన కూర్చో, నేను సీనియారిటీ డైలాగ్ చెప్తా, నేను సీనియర్ డైలాగ్ పక్కన కూర్చో, ఇంకా ఏం చెప్పడు. ఇంకా నేను వాళ్ళ కాలు పట్టుకొని వాళ్ళు తాగి పిచ్చి చాలా నేను మొహమే చెప్తున్నా, ఎవరైనా చూసుకొని కాలు జబర్దస్త్ నేను పేర్లు చెప్పకూడదు కానీ చెప్తాను అంతే, నేను చేశాను. సో ఏంటంటే ఆ టైంలో నన్ను అందరూ ఇంక హ్యాండ్ ఇచ్చేశారు. కానీ ఇంకా నా బెస్ట్ ఫ్రెండ్ అని అనుకున్న వాళ్ళే నన్ను మోసం చేసి వెళ్ళిపోతారు. 3 years ఒక్కడనే కూర్చొని ఏం చేయ అమ్మా నాన్న ఇంకెవరు చూసుకోరు, మన తిని మందే, బట్టలు కూడా లేవు లాస్ట్కి. ఇంకా అయినా కూడా లాస్ట్కి ఇంక ఎట్ట దేవుడి దయ వల్ల ఇంక మళ్ళా నేను ఎవరైతే నాకు హెల్ప్ చేశానో వాళ్ళు నాకు హెల్ప్ చేసి మళ్ళీ టీం తీసుకొచ్చి ఇంకా మంచిగా చూసుకున్నారు. ఇంకా దేవుడి దయ వల్ల శ్రీనర్షన్ దయ వల్ల మంచిగా ఉన్నాం మేము. మీరు వీళ్ళు మంచి రొమాన్స్ నాతో వేసనే ఉన్నారు వీళ్ళు. వంశీ ఇక్కడికి రాకపోతే సేమ్ అదే డైరెక్షన్ డిపార్ట్మెంట్ కోసం కష్టపడేటోడు, నేను సేమ్ టెలికాలింగ్ జాబ్ చేస్తుండే అంతే. మీరు మీ పార్ట్నర్ కోసం తీసుకున్న బిగ్ స్టాండ్, ఒకరి కోసం పెద్ద స్టాండ్ ఎవరు, ఐ మీన్ ఏది తీసుకున్నారు? లైక్ నేను అసలు నార్మల్గా అయితే యూట్యూబ్కి వచ్చింది ఎడిటింగ్ చేయడానికి వచ్చిన, నేను ఏదైనా స్టాండ్ తీసుకున్నా అంటే దీంతో వీడియోలు చేయడమే. ఇంకా నాకు తెలిసినంత వరకు అయితే దీని లైఫ్లో నేను ఏదైనా చేసినా అంటే అది బిగ్గెస్ట్ స్టాండ్ ఇంట్లో ఉండదు. నాకు అసలు బేసిక్గా యూట్యూబర్ అవ్వాలనే ఇది కూడా లేదు నాకు, ఇప్పటికి స్టిల్ ఉండదు నాకు. కానీ శ్రీ అన్న చెప్పిన ఒక మాట వల్ల ఇంకా నిలబడ్డా, నైనితో సాగిపోతుంది లైఫ్, హ్యాపీగా ఉంది. నాకు నిలబడ్డదంటే ఇంకా నన్ను ఒక రేంజ్లో కూర్చోబెట్టింది, నన్ను ఒక రేంజ్లో అక్కడ కూర్చోబెట్టింది వంశీ అనేటువంటి. నాని అన్న కోసం నువ్వు తీసుకున్న పెద్ద స్టాండ్ ఏంటి? పెద్ద స్టాండ్ తీసుకున్నావు లైట్ స్టాండ్ లేదు, 15 Pro Max పోగొట్టిండు కదా, కొని 3 monthsకే పోగొట్టిండు. సరే వాడు బాధపడినా సరే నాని నీకు ఒక 1 monthలో ఇంకో ఫోన్ కొనేసి ఇస్తా, నువ్వేం బాధపడక అనుకో. నా ఫోన్ ఈ ఫోన్ వాడికి ఇచ్చినా నేను ఫోన్ లేకుండా బతికినా అంతే. లైక్ ఎవరి దగ్గర తను చులకన అవ్వద్దు అని నేను చెప్పిన. అదే 1 monthలో మళ్ళీ నేను 13 కొనేసి ఇచ్చిన. అయితే స్టాండ్ అంటే ఒక్క నిమిషం ఎప్పుడైనా కొనేసి ఇచ్చిన నాకు వద్దు, నేను మాడుతున్నా అట్లా మరి ఎందుకు చేసేవాళ్ళు చెప్తున్నా, గమ్మున ఉండొచ్చు కదా. స్టాండ్ అంటే యాక్టివ్ ఇచ్చినావా? క్వశ్చన్ లాగ్ చేయవద్దు, నువ్వే లాగ్ చేస్తున్నావు. నేను చెప్తాను. అయితే నేను 3,000 రూమ్ తీసుకున్నా. అప్పుడు ఈ అమ్మాయి ఇంట్లో వాళ్ళతో గొడవ వేసుకొని వచ్చేస్తుంది. సనాలు ఉంటుంది, సనా ఇంట్లో కూడా అప్పుడు నార్మల్ లోపల ఎలా ఉండదు, అది హాస్టల్ టైప్ లోనే వాళ్ళ ఇష్టం వాళ్ళు ఉండాలి, లాగా ఎలా ఉండదు. ఆ టైంలో ఇంకా నాకు రూమ్ లేదు, ఇంకా రూమ్ ఉండాలి, నాకు అసలు జాబ్ లేదు. ఇంకా ఆ టైంలో ఇంకా కిరాణా షాప్ లో పనిచేసేవాడిని, క్యాన్ లేదు, వాటర్ క్యాన్ వేసుకుంటా. ఆమె కోసమా? ఇంకా రూమ్ తీసుకోవాలి కదా. ఇప్పుడు నాకైతే ఏదో ఒక అబ్బాయి రూమ్ లో కూర్చున్నా, ఏదో షర్ట్ వేసుకున్నా, కట్ట వేసుకున్నా, కథ వెళ్ళిపోవడమే. ఇంకా అమ్మాయిని పెట్టుకొని వాళ్ళందరూ ముందు పెట్టలేం కదా. అందుకని చెప్పని 3,000 రూమ్ తీసుకొని నేను పని చేసినా చేయకపోయినా అదే యూసఫ్ కూడా ఉంటా, కిరాణా షాప్ పని చేసుకుంటా. ఆ నెల మొత్తం 2-4 గంటలు గడిపాను. ఇదే ఇంట్లో కూర్చొని అప్పుడు గమ్ముగా అది ఏం వర్క్ లేదు, ఫోన్ కూడా లేదు అప్పుడు, ఎవరి ఇంట్లో దగ్గర ఫోన్ లేదు. గమ్ముగా నేను బయటికి వెళ్ళినా కూడా నైట్ దాకా అట్టే ఉంటుంది ఫోన్, ఎప్పుడు వస్తానని చెప్పాను అంతే. అది ఆ విషయం స్టాండ్ తీసుకున్నా. అంటే వదిలేలా అంటే ఈ పిల్ల డబ్బు లేదు, ఏం లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు అని చెప్పని, నా పిల్ల నా కోసం వచ్చింది చెప్పని స్టాండ్ తీసుకున్నాను. ఎందుకే అంత చులకన తీసుకుంటారు మీరు కూడా? నెక్స్ట్ ఒక క్వశ్చన్ కి ఎంత ఆన్సర్ ఇస్తారు? కాదు, రియాలిటీ చెప్పాలి కదా, ఎంత మీన్స్ వస్తుందని కాదు. మీ ఇద్దరు ఇంటర్వ్యూ చేసుకోండి మీ వీడియో మీ ఛానల్లో. మీ ఇద్దరు ఇంటర్వ్యూ ఎవరు చేయలేడు కదా, ఏమో చేయలే, నేను చేస్తాను.
ఓకే, చిన్నప్పుడు మీ పార్ట్నర్ది పాకెట్ మనీ గెస్ చేయండి ఎంతో, తను కరెక్ట్ చెప్పాలి. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే నాని అన్న చైల్డ్హుడ్లో లైక్ తినకి చైల్డ్హుడ్లో వీళ్ళ పేరెంట్స్ ఎంత పాకెట్ మనీ ఇచ్చారో గెస్ చేయండి, మీరు కూడా ఆపోజిట్ గెస్ చేయండి. గెస్ అంటే అంటే కనుక్కోవాలి. అసలు తెలియదు. ఇప్పుడు చిన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఆయనకి ఎంత ఇచ్చేదని నువ్వు జస్ట్ గెస్ చేయాలి వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్ బట్టి. ఓకేనా? నేను చెప్పాలి. చెప్పు. నీకు ఇచ్చిరానే? నాకు డౌట్ ఇయ్యలేదు. వీడికి 0. సున్నానే. మేము ఎట్లా అంటే మా మమ్మీ, మేము దోబీస్ కదా యాక్చువల్గా, చాకలు అంటే ఏంది, మా వృత్తి బట్టలు ఉతకాలి, ఐరన్ చేయాలి. అట్లా వేరే వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు బట్టలు కానీ వాళ్ళు ఏమన్నా తినడానికి ఇస్తేనే అది మాకు పెద్ద హ్యాపీనెస్. అప్పుడు అట్లా మాకు ఇంకే పాకెట్ మనీస్ లేవమ్మా. మా డాడీకి ఒకవేళ పాకెట్ మనీ అడిగితే బెడ్ తీసుకుని ఇప్పటికీ ఇక్కడ మరుకుంది, పైప్తో కొట్టింది నాకు. చెప్పు. నేను గెస్ చేయాలా? 5 రూపాయలు అంత సినిమాలే. ఒక 100 రూపాయలు. మా బాబాయ్ ఇచ్చేటాడు 100 రూపాయలు. అయితే 100 రూపాయలు చెప్పాను అంతే. ఏమో నాకు తెలియదు అట్లాంటివి. నేను చెప్పాలా? మా నాన్న ఇచ్చేది 10 రూపాయలు ఇస్తాడు. నేను 10th క్లాస్ 10 రూపాయలు. అది పొద్దున సాయంత్రం పెట్టుకోవాలి, మళ్ళీ ఎత్తి పెట్టి మళ్ళీ పొద్దున నడతాడు, ఉందా డబ్బులు అని చెప్పాలి. అయితే నేను చేశాను, మన టీచర్ కదా ప్రిన్సిపాల్, అయ్యా మన ప్రిన్సిపాల్ కూడా ఎట్లా చెప్పని మా నాన్న ఫీజు దీనికి వచ్చి మొత్తం బీరోలో పెడతాడు. మా నాన్న స్నానానికి వెళ్ళిన వెంటనే బీరో తాళం ఓపెన్ చేయడం, కట్ట 5,000 ఎట్ట ఫీజు డబ్బులు ఇచ్చుంటారు, అది మొత్తం లోపల పెట్టుకోవడం, పరుగు ఇంకా 5,000. అట్టే ఒకసారి ఇరుక్కున్నాను. బెల్ట్ కాదు మొత్తం ఏ వస్తుందో ఆ వస్తుందో ముడ్డి గిడ్డి మొత్తం బయలిపోయింది. 2 రోజులు నిద్రలేదా. కానీ నేను 8th స్టాండర్డ్ నుండి ట్యూషన్కి వెళ్ళినప్పటి నుండి నాకు మార్నింగ్ తర్వాతకి ఈవినింగ్ పాకెట్ మనీ ఇచ్చేటోళ్ళు. ట్యూషన్లో బోర్ కొడుతుంది కురుకులు దీనికి 20 రూపాయలు 30 రూపాయలు మా బాబాయ్ ఇస్తుండే. గైస్ వీళ్ళు చాలా మంచిగా ఆన్సర్ చేస్తున్నారు తెలుసా, నాకే చాలా క్యూరియాసిటీ వస్తుంది. నెక్స్ట్ ఏం చెప్తారు మంచిగా చెప్తారు. సరైన క్వశ్చన్ వచ్చింది. ఇన్ కేస్ మీ పార్ట్నర్స్ కానీ మీకు తెలియకుండా చీట్ చేస్తే మీ రియాక్షన్స్ ఏంటి? కామెడీగా మంచిగా చెప్పండి, నాకు కామెడీగా కావాలి రియాక్షన్. చెప్పురా వంశీ, నువ్వే జల్దీ చెప్పు. సరే చేసినావు, ఇంకోసారి చెప్పి చేయండి. రోజు చేస్తున్నా పబ్బుకెళ్ళి చెప్పకు. ఏం చేయరు. అప్పుడు నా లైఫ్ లోకి రాకరా ముందు మిస్టేక్ చేసిండు. నేను చేయలేదు, వాళ్ళే వచ్చి చేసిర్రు. ఒక అమ్మాయి వచ్చి వంశీని బలవంతంగా కిస్ చేసింది. అది కూడా ఎట్లా చదువుకున్నారా? బలవంతంగా అది కూడా పబ్బులా. అవును, అప్పుడు వంశీ కనీసం ఆ ఫ్రీడమ్ తో కూడా అమ్మాయిని పట్టుకోలేడు. ఇదనుకో అమ్మాయి నేను చూసినా అమ్మాయి అసలు అప్పలు పడుతుంది అనుకో. నేను అసలు ఏమన్నా సైలెంట్ గుమ్ములున్నాడు, అందుకే ఆయనకు అర్థం కాలే. సరే మీరు ఏమో అడిగి అడుగు. నేను చీట్ చేశాను, నువ్వేం చేస్తావు అని పడుతుంది. ఏం చేస్తా వదిలేను, కానీ దాన్ని దీనికైతే వీడికైతే కొట్టేస్తా. చీర్చి చిందాడుతావు కదా. నేనైతే మాకు ఇచ్చుతా అందరిని బాగా చేస్తాను. వాళ్ళ నేను ఆన్సర్ చేయకుండా ముందులో క్వశ్చన్ పాస్ చేస్తుంది. చెప్పు నేను పాస్ అస్సలు చేయను, నాకు తెలియాలి మీ నుంచి ఆన్సర్ రావాలి. మరి నువ్వు వాళ్ళని ఎందుకు అడిగినా నేను చెప్పక. సరే ఇప్పుడు నేను చెప్తా, మళ్ళీ చెప్తా అడుగు. చెప్పు. ఏమడగాలి? ఒకవేళ వంశీ చీట్ చేస్తే రోజు చేయరు అని చెప్తా. చీట్ చేయడానికి నమ్మకం చాలా ఉంది కాబట్టి ఒకవేళ చేస్తే రోజు చేసుకుని నేను వదిలేస్తాను చెప్తా. లైట్ తీసుకుంటాను. సో నేను చెప్తాను సార్ సరదో చీట్ చేసింది అనుకో, ఈసారి చెప్పే ముందు చీట్ చేసే ముందు నాకు కాల్ చెప్పి అప్పుడు చేయని చెప్పండి. నిజంగానే మొన్న కూడా మనము ఎయిర్పోర్ట్ లో తప్పిపోయినాం. వాడు నన్ను ఒక్క మాట అనలే, కొడతాను అడగని కొట్టిండా ఏం లేదు అంత డొల్లా.
డొల్లా ఏది లేదంటారు అయితే. డొల్లానే నేను ఎట్లాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చిన నీకు కాదన్నా దాన్ని నేను ఎట్లాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చిన అని చెప్తున్నా. దానికి జూమ్ చేసుకో. ఇది నార్మల్ ఎప్పుడైనా ఎవరైనా కొమ్మలు తెప్పించారు అనుకో, లైక్ నన్ను ఎవరు తిన్నా కూడా అప్పుడు అటు ఎలా ఉంటుంది, ఏమిటిది ఏమిడితే అదొక మాట ఒల్లా గిల్లా ఇల్లూరు భాష మాట్లాడుతుంది. ఏమిటిది అంటే పెట్టుకుంటుంది పోయి అయిపోయాక మేము వల్ల. మొన్న ఒకసారి నాకు ఇంకా గుర్తుంది, 90 రేషన్ చిన్న గొడవ అనుకో, ఏందన్నా ఏంది ఏమిటిది అంటే ఏంటిది అని అర్థం. వీళ్ళకి అర్థం కాదు, వీళ్ళకి అర్థమవుతుంది అంత. లవర్స్ కి అర్థమవుతారు గైస్. నాకు అర్థం ఆగండి, అసలైన యాక్టింగ్ ఇప్పుడు మీరు చేయాలి. రీల్స్ ఇవన్నీ చేస్తారు కదా, యూట్యూబ్ లో యాక్టింగ్ ఇవన్నీ చేస్తారు కదా. ఇప్పుడు మీ ఓన్ స్లాంగ్ అంటే మీ ఊరు భాషలో మీరు మాట్లాడాలి ప్రతి ఒక్కరు, ఎవరు స్కిప్ చేయద్దు. గైస్ ఇక్కడ కరెంట్లీ నాకు ఒక ఫేవరెట్ స్లాంగ్ ఒకటి వస్తుంది, చెప్పండి అమ్మా ఒకరొకరు. ఈమె ఫేవరెటా? అది రాదే, ఒక్క నిమిషం. ఫస్ట్ మీ ఊరు స్లాంగ్ మాట్లాడాలి. అరే మావా, అరే రారా, అరే కొత్త మూసుకొని కూర్చోరా పూక్క. అయితే వంశీ అన్నాడా? నార్మల్ డైలాగ్, మావా బోర్ తెంగుతుందిరా, ఏదో చేద్దాం బా, బయటికి వెళ్దాం, ఏదో ఆడ సెక్షన్ వేసుకుందాం బా. సెక్షన్ అంటే అమ్మాయిలకు లేనేయడం. సెక్షన్ వద్దాం, విఆర్సీ దగ్గరికి పోదాం బా అంటారా, విఆర్సీ దగ్గర అమ్మాయిలు ఎక్కువ ఉంటారు. సో ఇది ఎక్కడదన్నా? ఇలా కన్ని గలీజ్ మాటలకి. ఇదే ఊరు స్లాంగ్ అన్న? నెల్లూరు. ఓయమ్మనే నెల్లూరు అంటే తెలియదు. చెప్పమ్మా చెప్పు. వెయిట్ కాదు, ఒకవేళ వాళ్ళ తమ్ముళ్ళతో తమ్ముళ్ళతో మాట్లాడు. కిషోర్ ఏం చేసిన వెయిట్ ఏ అట్లా వెళ్ళిపోతుంటే నువ్వేం అనలేదా? సరే మాట్లాడి వెయిట్ తిన్నావా అన్నదానికి తిన్నావా అని అట్ట కాదు. ఇప్పుడు కిషోర్, ఇప్పుడు మీ తమ్ముడు కిషోర్ తాగేస్తున్నాడు, కాల్ మాట్లాడుతున్నాడు. ఏంది కిషోర్? ఏం కిషోర్ నాకు ఇట్లా సతాయిస్తున్నావు? ఇది కాదు, తెలంగాణ నీ భాష మాట్లాడు. భాష వస్తలేదు, ఇప్పుడు వస్తుంది. ఆయన మీద సీరియస్ అవ్వు. ఏం చేస్తాను కిషోర్? ఎక్కడున్నారా? ఇంటికి వెళ్ళిపోరా జల్దీ, నా వెళ్ళిపోరా కిషోర్ నువ్వు అనుకుని అంటాను. రావట్లేదు నాకు. ఆఫ్ కెమెరా కిషోర్, ఆఫ్ కెమెరాలో నువ్వు ఏదైనా మాట్లాడు, మాకు రావాలి. ఆన్ కెమెరా కూడా మాట్లాడమే. ఆన్ కెమెరా నీ కంఫర్ట్ బట్టి రావాలి. ఏమన్నా మాట్లాడు మీ భాషలో. సరే నువ్వు మాట్లాడు, దానికి రిప్లై ఇస్తుంది. ఏం చేస్తాను వేటి? అన్నం తిన్నావా? ఇప్పుడే వెళ్ళొచ్చినానే నేను, అలాగా నాకు బోర్ కొట్టేస్తుంది, నాకు చిరాకేసేస్తుంది నాకు అంటున్నా. ఏ రావట్లేదా? నేను వస్తున్నా, నువ్వు అక్కడే ఉండు అంటాను. వాళ్ళేటి కూకోలేవా నువ్వు అక్కడ? కూకోలేదా కూర్చోలేదా అక్కడ? అంటే అట్లనే అంటారు ఆ భాషలో. కూకోలేవా నువ్వు? ఇప్పుడు ఈ మేడం మాట్లాడుతుంది, నాకు ఇంకినాలంటే ఆగన్న దాని నోటి నుంచి ఆగు. అది శ్రీకాకుళం లాంగ్వేజ్ గైస్, నువ్వు కంప్లీట్ గా మాట్లాడాలి. ఏదో ఒక షార్ట్ వీడియోలో పెడతాం గైస్ దాని స్లాంగ్ మంచిగా. ఇప్పుడు నేను మాట్లాడలేను, నాకు రావట్లేదు కూడా. రాదు నీకు, రాదు. మా లాంగ్వేజ్ మంచిగా ఉంటుంది తెలంగాణ. చెప్పు. వెయిట్ చేస్తాం. ఏంది ఒల్లా గిల్లానా? రెండే ఉన్నారు కాబట్టి రెండో వచ్చాలకి. ఏమిడిది దాని లాంగ్వేజ్ నువ్వు మాట్లాడు. అది మాట్లాడతా చూడు, ఇప్పుడు ఏం లేవు. వస్తుందా? చెప్పమ్మా బాబు. నాకు గుర్తొస్తలేదు. నేను వల్ల ఏమిటిది అరుణ్ చెప్తాను. ఒల్లా ఏమిటిది? ఒల్లా ఏమిటిది అంటే అవ్వదు, ఆ స్లాంగ్ లో మాట్లాడు.
ఏంది నాయనా అలా మాట్లాడు. ఒకవేళ మా డాడీ ఫోన్ చేసింది అనుకో, సీరియస్ రియాక్షన్. సీరియసా? అంకుల్తో మాట్లాడినప్పుడు సీరియస్ రియాక్షన్. ఎందుకు నేను అట్లా చేస్తున్నావు, ఊకే అట్లా ఇట్లా ఎందుకు తిరుగుతున్నావు, ఏమిటి తిరిగి బాధ ఏంది అది అని మాట్లాడతాం అంత. నేను ఒకవేళ ఇంటికి రామంటే నేను ఒల్లా అంట. ఒల్లా మీన్స్ రాను అని అర్థం. వాళ్ళదేముండదు, నాది డీసెన్సీ. వాళ్ళదేముండదు. మా నాన్న కాల్ చేసినా చెప్పినా అంట ఓకే నాన్న అంటాడు, ఓకే బాయ్ అంతే. ఫ్రెండ్స్ తో మాట్లాడేది కావాలి. ఫ్రెండ్స్ తో మాట్లాడేది చెప్పాలా నేను? సైజులు గడవలు వాడి శివగాడి అయితే సైజులు గడవలు తిట్టేదైతే బూతులు వస్తాయి, అది కావాలి. ఫ్రెండ్స్ తో కూడా డీసెంట్ గానే మాట్లాడతాం, బికాస్ డీసెంట్. గైస్ వచ్చేదైతే రావాలనుకున్న దగ్గర అయితే రాలేదు మాకు. ఏంటి ఆ శ్రీకాకుళం అమ్మాయి వచ్చినప్పుడు షార్ట్ వీడియో తీసుకొని పెట్టుకో. క్వశ్చన్ చేసి అంటే నేను అడగాలనుకున్నాను కదా, వేస్ట్, నిజంగా టైం వేస్ట్. ఒక్కొక్కరు ఎంత లాగ్ చేశారంటే ఇక్కడ రొమాన్స్ తో సరిపోతుంది, వాళ్ళిద్దరూ ఎక్స్ప్లెయిన్. కానీ కొన్ని క్వశ్చన్స్ కి మాత్రం చాలా మంచిగా ఆన్సర్ చేశారు, నాకే చాలా మంచిగా అనిపించింది. ఎందుకు సింగిల్ అన్న ఇంటర్వ్యూ చేసినట్టు అడుగుతుంది. అట్లా క్వశ్చన్స్ తో ఎండ్ అయిపోయింది వీడియో అయితే. సో వీడియో అయితే నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇందు వర్సెస్ నాని.